హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ వెంకీ ట్రావెల్ డైరీ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి గాంధీ దర్శన్ అనమాట. ఇది రాజుఘాట్ ఎదురుగా ఉంటుంది. ఆల్రెడీ మీకు మహాత్మా గాంధీ సమాధి చూపించాను కదా, అదే రాజుఘాట్ అనమాట. దానికి ఆపోజిట్లోనే ఈ గాంధీ దర్శన్ ఉంటుంది. ఇక్కడికి చేరుకునే విధానం సేమ్ అనమాట. రాజుఘాట్కి ఎలా చేరుకుంటామో అలాగే అనమాట. నేను ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తాను మహాత్మా గాంధీ రాజుఘాట్ వీడియో. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోండి. చూడండి, నేను లోపలికి వచ్చాను అనమాట, గాంధీ దర్శన్ లోపలికి. ఇక్కడికి విజిటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 5:30 వరకు ఓపెన్ చేసి ఉంటారు. అలాగే వీక్లీ మండే క్లోజ్ చేస్తారనమాట. మిగతా రిమైనింగ్ డేస్లో ఓపెన్లోనే ఉంటుంది. అలాగే గెజిటెడ్ హాలిడేస్లో కూడా క్లోజ్ చేస్తారు. సో దాని ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకోనికి ఇక్కడికి రండి చూడటానికి. పదండి చూద్దాం లోపల ఏమేమి ఉన్నాయో. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి రాష్ట్రీయ స్వచ్ఛతా కేంద్రం అనమాట. అంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ అభియాన్ని స్టార్ట్ చేశారు కదా, దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. ఆయన ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఎలా ఇది డెవలప్ అయింది, మొత్తం ఫుల్ డీటెయిల్స్ దీని లోపల ఉంటాయి. పదండి దీని లోపలికి వెళ్ళి చూద్దాము. చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది లోపల. ఇక్కడ ఎంటర్ అవ్వగానే మనకు ఒక థియేటర్ ఉంటుందన్నమాట. చూడండి, ఇది రౌండ్ థియేటర్ అనమాట, రొటేట్ అవుతూ ఉంటుంది. దీనికి టైమింగ్స్ ఉంటాయన్నమాట. ఆఫ్టర్నూన్ 12కి 15 minutes షో ఉంటుంది. వాళ్ళే మనం దీని లోపల ఎక్కడ ఉన్నా వాళ్ళు వచ్చి పిలుస్తారనమాట. సార్ మీకు ఈ షో చూడాలి అంటే లోపలికి వచ్చి కూర్చోమని. ప్రస్తుతానికైతే ఇంకా టైం అవ్వలేదు నేను వెళ్ళినప్పుడు, అందుకే లోపల ఏమేమి ఉన్నాయో చూడడానికి వచ్చాను అనమాట. చూడండి, ఇక్కడ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయన్నమాట స్వచ్ఛ భారత్ అభియానికి సంబంధించినవి. చూడండి ప్రతి ఒక్కటి. లోపల ఫుల్ డిజిటలైజేషన్ అనమాట. ప్రతి ఒక్కటి మనకి డిస్ప్లేలో స్క్రోల్ అవుతూ కనిపిస్తూ ఉంటాయి అన్నీ. చాలా అద్భుతంగా లోపల తయారు చేశారు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. అంటే ఒకప్పుడు ఎలా ఉండింది, అలాగే స్వచ్ఛ భారత్ అభియాన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉండింది, అలాగే విలేజ్లలో టాయిలెట్స్ ఎలా డెవలప్ చేశారు, ప్రతి ఒక్కటి ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారన్నమాట స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క డీటెయిల్ మెన్షన్ చేసి ఉంటారు. స్వచ్ఛ భారత్ అభియాన్కి ఎంత ఖర్చు అయింది ఇయర్గా, అలాగే ఎలా డెవలప్ చేశారు, దీని మెయిన్ ఉద్దేశం ఏంటి, ప్రతి ఒక్కటి ఇక్కడ ఉంటుందన్నమాట. మీరు లోపల ప్రతి ఒక్కటి చూడొచ్చు. అది కూడా ఏంటి అంటే ప్రతి ఒక్కటి ఇక్కడ మనం స్క్రీన్ మీద చూడొచ్చు అనమాట. జస్ట్ ఏదో గ్యాలరీలా కాకుండా ప్రతి ఒక్కటి స్క్రీన్ మీదనే మెన్షన్ చేసి ఉంటారు. అలాగే స్క్రోల్ అవుతూ ఉంటాయి ఫుల్ డీటెయిల్స్, మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. చూడండి, ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఇక్కడ స్క్రోల్ చేస్తున్నారన్నమాట. ఇక్కడ చూడండి, బిఏ స్వచ్ఛఘర్, అలాగే ఇంటరాక్టివ్ ఫోటో బూత్ అని ఉంది. ఇక్కడ చూడండి, ఇదే అనమాట. ఇట్లా ఫోటో గ్యాలరీగా పెట్టి ఫుల్ మనకి చూపిస్తూ ఉంటారనమాట ఇక్కడ. అలాగే డిస్ప్లేలో కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఈ స్వచ్ఛ భారత్ మిషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎలా అభివృద్ధి చెందిందో ఇక్కడ ఫుల్ స్క్రీన్ మీద మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఒక గేమ్ లాగా ఉంటుందన్నమాట. అంటే గేమ్ కాదు, జస్ట్ మనం ఎంత స్వచ్ఛత పాటిస్తున్నామో ఇక్కడ ఒక గేమ్ రూపంలో ఉంటుందన్నమాట. చూడండి, హిందీ అండ్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు నచ్చిన లాంగ్వేజ్. ఇక్కడ కింద ఒక డిస్ప్లే ఉంటుంది, దాని మీద మనం చేయి పెట్టి ఆపరేట్ చేయాలన్నమాట. చూడండి, ఇప్పుడు మీరు రెడీ సెట్ గో. ఇదిగో నా చెయ్యి ఆపరేట్ అవుతూ ఉంది. చూడండి, అక్కడ కింద ఒక డిస్ప్లే లాగా ఉందన్నమాట. దాని మీద మనం చేయి పెడితే మన చెయ్యి ఎలా మూవ్ చేస్తే అలా కదులుతుంది అనమాట. ఇక్కడ చూడండి, గ్రీన్ వస్తుంది కదా,
అది మనం పాటిస్తున్నట్టు అనమాట. రెడ్ అలా వస్తే మనం అది పాటించినట్టుగా. ఇక్కడ మనం చెయ్యి దేని మీదకి తీసుకెళ్ళాలి దాని మీదకి తీసుకెళ్ళచ్చు. చూడండి ఎలాగనమాట ఈ గేమ్. ఒక 3-4 మినిట్స్ ఉంటుంది. ఇది కూడా ప్లే చేయొచ్చు. ఇది మామూలుగా స్లోగా ఉంటుందన్నమాట. నేను అంటే దీనికి అంత టైం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా అని దీన్ని ఫార్వర్డ్ పెట్టాను. సో ఇలా గేమ్ ఉంటుందన్నమాట. మనం అంటే జస్ట్ టైంపాస్కి ప్లే చేసుకోవచ్చు. మనం వెళ్ళి అక్కడ నిలబడి చూడండి. ఇది ప్లే చేసిన తర్వాత నన్ను పిలిచారన్నమాట. సార్ 12 గంటలకు షో స్టార్ట్ అవుతుంది, మీరు చూస్తారని. సో నేను వచ్చాను థియేటర్ లోపలికి. ఇది 360 డిగ్రీ తిరుగుతూ ఉంటుందన్నమాట. స్వచ్ఛ భారత్ అంటే 1914-17 తర్వాత మన ఇండియా ఎలా డెవలప్ అయింది మొత్తం ఇక్కడ మనకి చెప్తూ ఉంటారు. వినండి, ఒక 10-12 మినిట్స్ ఉంటుంది. ఇప్పుడు హిందీలో చెప్తున్నారు అనమాట. ఇది హిందీలో చెప్పే షో టైమింగ్ అనమాట. रंगभेद के खिलाफ एक नौजवान वकील की मुहिम, एक ऐसी मुहिम जिसमें उसने अन्याय के विरुद्ध सत्य की शक्ति से एक जन आंदोलन खड़ा किया और दिया सत्याग्रह का अमोघ अस्त्र। और यही वह कर्मभूमि थी जहां उन्होंने स्वच्छता पर जोर देते हुए स्वच्छता को सामुदायिक जीवन का आवश्यक अंग बनाया। दक्षिण अफ्रीका में स्थापित टॉलस्टॉय फार्म समुदाय और उसके बाद अहमदाबाद के साबरमती आश्रम में गांधी जी तथा हर कोई बिना अपवाद के या इस आशा के कि अन्य कोई ये अस्वच्छ कार्य करेगा, स्वयं बारी बारी से सफाई का काम करते थे। अधिकांश भारतीय जिस प्रकार से अस्वच्छ माहौल में रहते थे उससे भली भांति परिचित गांधी जी ने स्वयं उदाहरण बनकर नेतृत्व दिया और लोगों को प्रोत्साहित किया कि अपने बेहतर स्वास्थ्य के लिए वे साफ सफाई और स्वच्छता की आवश्यकता महसूस करें। ये अभ्यास उन्होंने स्वतंत्रता आंदोलन का नेतृत्व करते हुए वर्धा के सेवाग्राम में भी जारी रखा। अपने लेखों में भी वे सदैव स्वच्छता की आवश्यकता पर बल दिया करते थे। हमारी कई बीमारियों का कारण हमारे शौचालयों की बुरी अवस्था है, साथ ही कहीं भी और सब जगह मल त्याग करने की हमारी बुरी आदत। महात्मा गांधी ने एक ऐसे भारत का स्वप्न देखा था जो न सिर्फ स्वतंत्र हो बल्कि स्वच्छ और विकसित भी हो। उनके इस स्वप्न को आदर और महत्ता देते हुए ही प्रधानमंत्री नरेंद्र मोदी ने स्वतंत्रता दिवस 15 अगस्त 2014 को स्वच्छ भारत अभियान की घोषणा की। महात्मा गांधी को सबसे प्रिय था सफाई, स्वच्छता। क्या हम तय करें कि 2019 से महात्मा गांधी की 150वीं जयंती मनाएंगे? हमारा गांव, हमारा शहर, हमारा गली, हमारा मोहल्ला, हमारे स्कूल, हमारे मंदिर, हमारे अस्पताल, सभी क्षेत्र गंदगी का नामो निशान नहीं रहने देते। प्रधानमंत्री का यकीन था कि वैसे तो कई मसले थे जो भारत को हल करने थे, परंतु उन सब में सबसे ज्यादा जरूरी था लोगों का अच्छा स्वास्थ्य सुनिश्चित करना। और भारत तब तक स्वस्थ राष्ट्र नहीं बन सकता था जब तक कि वह इस बेहद पुरानी खुले में शौच की आदत का उन्मूलन नहीं कर लेता। एक ऐसी आदत जो सदियों से एक पीढ़ी से दूसरी पीढ़ी में बढ़ती चली जा रही थी। एक ऐसी समस्या जो आजादी के बाद जनसंख्या बढ़ने से और भी विकराल हो गई थी। खुले में शौच से बीमारियां फैलती हैं, बच्चे बीमार पड़ते हैं और स्कूल नहीं जा पाते। महिलाओं को अंधेरे में अपनी निजता का सहारा ढूंढकर शौच के लिए घंटों इंतजार करना पड़ता है। प्रत्येक के लिए ये आदत न सिर्फ असुरक्षित थी बल्कि अस्वास्थ्यकर भी। ये तो हमारे सपनों का देश नहीं था, विकास का ये एक ऐसा पैमाना था जिससे देश ने नजर हटा ली थी। अनुमान करिए आजादी के समय देश के कितने प्रतिशत नागरिकों के पास शौचालय की सुविधा थी? मात्र 1%।
दशकों के बाद भी कमोबेश यही स्थिति थी जब हमने अपना पहला उपग्रह अंतरिक्ष में प्रक्षेपित किया। और तब क्या था जब हमने एशियाई खेलों का आयोजन किया था, या फिर जब हम क्रिकेट का विश्व कप जीते थे। तब भी सिर्फ 2% भारतीयों के पास शौचालय की सुविधा उपलब्ध थी। 1980 के दशक में सरकारी स्वच्छता कार्यक्रमों के साथ धीरे धीरे स्थिति में सुधार हुआ, परंतु तब भी जब हम सदी के अंतिम वर्ष में नाभिकीय शक्ति बने, मात्र 18% भारतीयों के पास शौचालय की सुविधा उपलब्ध थी। जब प्रधानमंत्री मोदी ने वर्ष 2014 में अपना दूरदर्शी अभियान देश के सामने रखा, तब सिर्फ 39% भारतीयों के पास शौचालय की सुविधा थी। यही वह राष्ट्रीय शर्म थी जिसे स्वच्छ भारत अभियान के माध्यम से प्रधानमंत्री ने बदल डालने का स्वप्न देखा था। उनकी चाह थी कि 2019 तक भारत स्वच्छ बन जाए। वह तिथि जो पूज्य बापू की 150वीं जन्मतिथि होगी, वह अवसर जब कृतज्ञ राष्ट्र उनके चिर प्रतीक्षित स्वप्न को साकार कर उन्हें सच्ची श्रद्धांजलि देगा। परंतु प्रश्न था कि क्या हम ऐसा कर सकते हैं? क्या ये बहुत बड़ा स्वप्न है? आइए देखें समस्या कितनी विशाल थी। स्वच्छ भारत मिशन का अभियान लागू करने वाली टीमों को मात्र 5 वर्षों में 55 करोड़ भारतीयों को शौचालय की सुविधा दिलाकर खुले में शौच करने से रोकना था। जी हाँ, 55 करोड़। सारे विश्व में खुले में शौच करने वालों का 60% अकेले भारत में था। कल्पना करिए, दुनिया का हर दूसरा खुले में शौच कर रहा व्यक्ति एक भारतीय था। ये एक बड़ी चुनौती थी, सिर्फ व्यापकता और गति की ही नहीं, बल्कि श्रम और संधारणीयता की भी। मात्र 60 महीनों में 55 करोड़ लोगों के लिए शौचालयों का निर्माण भला कैसे संभव था? लोगों की सोच, आदतें और व्यवहार कैसे बदलेंगे? यदि शौचालय बन भी गए तो क्या लोग उनका उपयोग करेंगे और उनको साफ भी रखेंगे? खासकर ग्रामीण भारत में इन सब का उत्तर छिपा था अभियान को एक जन आंदोलन बनाने में। ठीक उसी तरह जैसे गांधी जी के जन आंदोलन के स्वयंसेवक सत्याग्रही कहलाते थे, प्रधानमंत्री मोदी की परिकल्पना ने हर राज्य के मुख्यमंत्री, हर जिले के जिलाधिकारी, हर गांव के स्वयंसेवक को अनुप्रेरित किया, जिन्हें प्रधानमंत्री ने नाम दिया भारत के स्वच्छाग्रही। ये स्वच्छाग्रही ही थे जिन्होंने जमीन पर स्वच्छता प्रक्रिया का नेतृत्व किया। दरअसल उनमें से अधिकांश महिलाएं और बच्चे थे। उन्होंने आगे आकर पहल की, न सिर्फ लोगों के व्यवहार और दृष्टिकोण बदलने की, बल्कि उन्हें भी आगे आकर स्वच्छाग्रही बनने को प्रेरित भी किया। जब 2 गड्ढों वाले शौचालय को सही तकनीक के रूप में मान लिया गया, तब 36 राज्यों और केंद्र शासित प्रदेशों के प्रमुख, 700 जिलाधिकारियों, 6 लाख स्वच्छाग्रहियों और करोड़ों भारतीयों ने मिलकर इस परिवर्तन को संभव बना दिया। इसमें शामिल थे ग्राम पंचायतों के मुखिया, स्वयंसेवी छात्र, नई प्रशिक्षित रानी मिस्त्रियां, युवा प्रोफेशनल और सितारे, जिन्होंने अपना समय और प्रयास दोनों स्वेच्छा से इस कार्य में दिए। सच्चे अर्थों में ये एक जन आंदोलन था। गांधी जी के नेतृत्व में एक आंदोलन गुलामी से मुक्ति का था, परंतु ये आंदोलन बना खुले में शौच से मुक्ति का, अच्छे स्वास्थ्य, सम्मान और सुरक्षा भरे आनंदमय जीवन को जीने की स्वतंत्रता था। तो कैसे इस सपने को टीम भावना ने साकार किया? 2 अक्टूबर 2019 तक
भारत 100% खुले में शौच से मुक्त हो गया। गर्व और उत्सव का क्षण था जब हर गांव ने स्वयं के खुले में शौच से मुक्त होने के स्वप्न को साकार करने पर गौरव यात्राएं निकाली और उत्सव मनाए। आंकड़ों में कहानी कहे तो 10.62 करोड़ शौचालयों का इन 5 वर्षों में निर्माण कराया गया। 6 लाख गांव तथा 700 जिलों को आधारभूत मानवीय सम्मान की सुविधा मिली और इस प्रक्रिया में भारत ने एक और बड़ा मील का पत्थर लाद लिया। संयुक्त राष्ट्र संघ के 2030 के धारणीय विकास लक्ष्यों 6.2 में से हर किसी के लिए पर्याप्त शौच सुविधा को हमने निर्धारित लक्ष्य से 11 वर्ष पूर्व ही प्राप्त कर लिया। प्रधानमंत्री जी का अभियान सफल हुआ। महात्मा गांधी की 150वीं वर्षगांठ पर राष्ट्र ने एक अनूठी स्वतंत्रता प्राप्त की। एक स्वच्छ वातावरण में रहने की स्वतंत्रता, बेहतर स्वास्थ्य की स्वतंत्रता, सच्चे अर्थों में एक स्वच्छ भारत में एक सम्मान भरा जीवन जीने की स्वतंत्रता। आज ये अभियान जारी है, ये सुनिश्चित करने के लिए कि एक सच्चे स्वच्छ भारत में हमारी स्वच्छ आदतें बनी रहे। చూశారు కదా, ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఈ థియేటర్లో మనకి చూపిస్తారనమాట. స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి, దానికి ముందు గురించి మొత్తం డీటెయిల్స్. అలాగే మహాత్మా గాంధీ 150వ జయంతి టయానికి మన ఇండియాలో ఎన్ని శౌచాలయాలు కట్టించారు, ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి దీంట్లో, మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి, దాన్ని చూసుకొని ఇలా బయటకు వస్తే ఇక్కడ గాంధీ హట్ ఉందన్నమాట. ఇవన్నీ క్లోజ్ చేసి ఉన్నారు, లోపలికి అలౌడ్ లేదంట. నేను యాక్చువల్లీ మండే వచ్చాను అనమాట. ఇది ఢిల్లీలో నాకు లాస్ట్ రోజు కాబట్టి నేను ఫాస్ట్గా అంటే కవర్ చేయాలి అని వచ్చాను అనమాట. బట్ ఆ రోజు మండే కావడం వల్ల ఇక్కడ అన్నీ క్లోజ్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి అంటే గాంధీ గారికి సంబంధించిన వస్తువులు, అలాగే ఆయన లైఫ్ స్టైల్కి సంబంధించిన వస్తువులు, ఆయన లైఫ్ ఎలా జీవించారనే దాని గురించి ప్రతి ఒక్కటి ఇక్కడ లోపల వివరంగా ఉంటుందంట. అలాగే ఆయన వాడిన వస్తువులు, ఆయన ధరించిన దుస్తులు ప్రతి ఒక్కటి ఈ గాంధీ దర్శన్లో మనం చూడొచ్చు అనమాట. అలాగే ఢిల్లీ గేట్ బస్ స్టాండ్ దగ్గర గాంధీ గారి మ్యూజియం ఉంది, దాన్ని కూడా మీరు తప్పక విజిట్ చేయండి. మండే వెళ్తే మాత్రం అవన్నీ క్లోజ్ చేసి ఉంటారు. ఆల్మోస్ట్ ఢిల్లీలో ఏంటంటే ప్రతి ఒక్క విజిటింగ్ ప్లేసెస్ మండే క్లోజ్లోనే ఉంటాయన్నమాట. సో మండే కాకుండా మీరు రిమైనింగ్ 6 డేస్ ఎప్పుడైనా విజిట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే సాటర్డే సండే వస్తే మాత్రం మనకి ఎక్కడైతే టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి విజిట్ చేసే ప్లేసెస్ ఉంటాయి, అవి డబల్ అవుతాయి అన్నమాట నార్మల్ డేస్ కంటే. సో ట్యూస్డే నుంచి ఫ్రైడే వరకు మనం విజిట్ చేస్తే చాలా బెటరు. చూడండి, గాంధీ దర్శన్ అని ఇది ఒక బిల్డింగ్ అనమాట. ఇక్కడ కూడా ఆయనకు సంబంధించిన వస్తువులు, ఆయనకు వచ్చిన బిరుదులు ఇవన్నీ ఇక్కడ ఉంటాయన్నమాట. ఇదేంటంటే గాంధీ గారు చనిపోయిన తర్వాత అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని కట్టించిందనమాట ఆయనకు గుర్తుగా. ఇప్పుడు రాజఘాట్ ఉంది కదా, దానికి ఎదురుగానే కట్టించారనమాట. సో ఫస్ట్ ఆయన సమాధిని చూసుకొని తర్వాత ఇక్కడ మనం విజిట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.